రాజధాని పనులు నిజంగా అంటే మీరు చూస్తున్నంతలో బాగా జరుగుతుంది అంటారు? బాగా జరుగుతున్నాయి. కావాల్సిన మట్టుకి ఐరన్ కానీ సిమెంట్ కానీ బాగా సమృద్ధిగా పోవటము, పనులు మాత్రం కాంట్రాక్టర్స్ కూడా తీసుకొని శుభ్రంగా పనులు చేస్తున్నారు. అది దాదాపు నాకు తెలిసినంత విషయంలో ఒక సంవత్సరం ముందలే రాజధాని ఒకటి, పోలవరం ఒకటి, ఈ చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ తీసి కృష్ణానదికి అనుసంధానం చేసి గోదావరి పోలవరాన్ని నీళ్లు దాదాపు మన చిత్తూరు జిల్లా దాకా పంపేదాకా అహోరాత్రాలు కృషి చేస్తాడని ముఖ్యమంత్రి గారు నాకు తెలిసిన విషయం నేను చెబుతున్నాను. అతనికి ప్రతి వారు అతను తీసుకున్నాడంటే శ్రద్ధ, ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోడు. దానికి తోడు తండ్రిని మించిన కొడుకు, ఒకప్పుడు పప్పు పప్పు అన్న మనుషులు ఈ రోజు నోట్ల మీద ఏలేసుకునేట్టుగా తండ్రికి మించిన కొడుకులాగా పనిచేస్తున్నాడు. లోకేష్ కూడా నేను అభినందించాలి. అతను చేసుకున్న పనులన్నీ శుభ్రంగా డిఎస్సీ పెట్టాడు, కొంతమంది ఉద్యోగాలు కలగ చేశాడు. ఎక్కడికక్కడ పిల్లలు చదువుకునే కాడికెళ్ళి సేపు బడిలో వింటున్నాడు. పిల్లల చదువు ఎట్లా చెబుతున్నారు ఏంటనేది ఇవాళ మన సెంట్రల్ మినిస్టర్ గారు ఇవాళ పేపర్లో నేను చూశాను. సెంట్రల్ మినిస్టర్ గారు కూర్చొని పిల్లలకు చదువు చెప్పేప్పుడు మీరు ఏం నేర్చుకున్నారని క్వశ్చన్లు వేసి అడిగి తెలుసుకున్నందుకు శుభాకాంక్షలు కూడా లోకేష్ గారు ఆయనకి చెప్పడం జరిగింది, మన మంత్రి గారికి, సెంట్రల్ మినిస్టర్ గారికి. అది అభినందనీయ విషయం. ఎలాగూ ఎప్పుడు మనకి ఒక పదవి ఇచ్చారంటే ఆ పదవికి వన్యం తేవాలంటే మనం తీసుకునే రెస్ట్ ఒక 5 గంటలు 6 గంటలు తీసుకొని ఎక్కడ ఏం జరిగిన స్పాట్లోకి వెళ్ళిపోయి ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా పని చేసినప్పుడే అతనికి మరోసారి గెలవటానికి అవకాశాలు కానీ గెలుపుకి అవకాశం. అసలు జగన్ ఓడిపోవటానికి ముఖ్య కారణం ఎవరిని ఎమ్మెల్యేల దగ్గరికి రాయలేకపోవటం నెంబర్ 1. నెంబర్ 2 ఒకటే సజ్జలో తప్పు చెప్పని ఒప్పు చెప్పని దొంగతనాలు చేయని, నువ్వు ఈ దొంగతనం చేయరా మట్టి, నువ్వు ఇసుక దొంగతనం చేయరా, నువ్వేమన్నా అక్కడ రాజధానిలో రోడ్లు ఇరువు బొట్టాలు కాజేయరా అని మంత్రికి ఒకటి మంచి పద్ధతి అనేది నేర్పకుండా ప్రతి వాడికి ఒక దొంగతనం నేర్పాడు. కానీ ఒక పెద్దరెడ్డి అనే వాడికి సిగ్గుసేటు అయిన మాట నాకు చెప్పాల్సిన విషయం. నా వయసు అంత ఉంది వాడికి. అసలు అతను పొలము ఏంటి కబ్జా చేయటము ఉండగా సాలదా, ఏమి మనము ఎక్కడికైనా వెళ్ళిపోతామా, ఏమి నెత్తుకెళ్తాము, కోట్లు సంపాదించి మీ మనవరాలు సుఖపెడతారనుకుంటున్నారేమో. ఎంత ఆశ్చర్యం ఉందా తీసుకెళ్లేది ఆఖరికి ఘోష ఒకటే, ఏమి తీసుకెళ్ళరు. మీ మనవుల విమానాలు జరగాలంటే ఆ విమానం పడిద్ది మీరు అన్యాయమైన సొమ్ముతో ఇచ్చే. ఎప్పుడైనా ఒక పేదవాడి పిల్లాడు పాలిని పోయి చదువుకొని వాడు ఉద్యోగం సంపాదిస్తే వాడు స్వేచ్ఛగా రిక్షా దొక్కేవాడైనా ఆటో తోలే అయినా ఒక చిన్న ఎంప్లాయీ అయినా మెచ్చుకోవాలి. ఈ పాపం సొమ్ముతో ఇప్పుడు జగన్ ఉన్నాడు, 2 కూతురు మా కూతురు లండన్లో అద్దెదుతున్నారు. ఆయన చదువుతున్న ఆయన డబ్బు చదువుతున్నా కానీ ఆయన ఏదో తెలివితేటలతో నా కూతురు తెలివితేటలు అనుకుంటున్నారు. ఈయన ఎంత తెలియగలడు ఆ కూతురు కూడా అంతే తెలియకుంటది. ఎక్కడికి పోయింది తండ్రి దగ్గర ఉంటే తెలివితేటలు, ఈయన దొంగ తెలివితేటలు ఉంటే వాళ్ళకి దొంగ తెలివితేటలే వస్తాయి. ఇప్పుడు భార్యకి అదే చేతలే, భారతి కూడా దొంగతనాలేనా. ఇలాంటి పిల్లలు చదవగానే నా సంకలం వేసుకొని వైసీపీ నాయకులు 10 మంది మా ముఖ్యమంత్రి గారి పిల్లలు లండన్ లో చదువుతున్నారు, డిగ్రీలు చదువుతున్నారు. అది పాపోత్సవం చదివితే వచ్చే చదువే కానీ మంచిగా చదివితే వచ్చే డబ్బుతో చదివిన చదువు కాదు. నాకు తెలిసిన విషయం ఏం చెప్తానంటే ఒక పేదవాడు చదువుకునే చదువుకి ఇల్లు ఉంటుంది కానీ వాడు ఉద్యోగం చేసినా మనం అందరం మెచ్చుకోవాలి. ఈ డబ్బు గల మాళ్ళందరూ లక్షలు కోట్లు పెట్టు. నాకు తెలిసి పిల్లలిద్దరికి కలిపి ప్రజల సొమ్మే కదా ఒక 100 కోట్లు పెట్టే లండన్లో చదివిస్తా, అక్కడ కూర్చొని నా పిల్లలు చదువుతున్నారు లండన్లో, నా పిల్లలు చదువుతున్నారు లండన్లో అంటున్నాడు. కానీ ఆ లండన్లో చదివే చదువు ప్రజల సొమ్ముతో చదివిందనేది నా సూచన. ముఖ్యంగా సార్ అంటే ముందు వైసీపీకి మనుగడ ఉందంటారా? నాకు తెలిసి సరైన చర్యలు తీసుకుంటే వైసీపీ పార్టీ అనేది ఉండదు. ఎందుకంటారని అది ఏకపార్టీ పార్టీ. ఒక తండ్రిని నమ్ముకొని వచ్చిన కొడుకు తండ్రి పేరు చెప్పుకొని గెలిచాడు. ఈయన పోతే ఈయన తర్వాత లీడింగ్ పర్సన్ లేదు. ఆ ఎమ్మటండ తల్లి చెల్లిని వదిలేశాడు. తల్లి చెల్లి అన్న ఉంటే ఈయనే తెలియగలదు. నాకు తెలిసి షర్మిల మంచి తెలియగలదు. ఆమె తెలివితేటలు ఉంటే ఈయన వెళ్ళిపోతానేమో అనే భయంతో ఆమె దగ్గరికి దిగా. షర్మిల జగన్ మీద తెలియగలదు, చాలా తెలియగలదు నాకు తెలిసిన విషయం.
ఆయన తెలివితేటలకు నేను అయిపోతానేమోనని ఆయన పక్కన పెట్టడం జరిగింది. నాకు ఎవరైనా నేను తెలుగుదేశమైనా తెలియగలవాళ్ళని తెలివిగానే మెచ్చుకోవాలి, తెలివి తక్కువ తెలివి తక్కువగానే మెచ్చుకోవాలి. చెరువు తెలివికి జగన్ చాలడు. ఇది ముఖ్యంగా స్టేషన్ సరే. ముఖ్యంగా సార్ రేపు ఏదైనా ఒకవేళ మీరు అన్నట్టుగా సభకు వచ్చినా కూడా పులివెందుల ప్రజల పక్షాన మాట్లాడతారంటారా జగన్మోహన్ రెడ్డి? మాట్లాడతారు. ఎందువల్ల అంటారు? నేను ఓడిపోయాడు కదా, ఎందుకంటే నన్ను కూడా నేను ఇంత చేసి ఇంత పులివెందులు మా పులి జడ్డ నన్ను వాడి చేత నన్ను ఓడించారే అని పులివెందుల నుంచి అడగడు. అసలు నాకు తెలిసి అసెంబ్లీకి వెళ్ళడు. మరి ఇంకేముంది, ఎక్కువ సమయం నాకు కేటాయించడం లేదా ప్రతిపక్ష హోదా ఏమైనా వస్తారంటున్నారు కదా సార్. అసలు నీ ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాను సవాల్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు. నువ్వు మాట్లాడటానికి రావాయా, నీకు సమయం ఇస్తాము, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినంత టైం ఇస్తాం. అయితే హోదా ఇవ్వడం కానీ అంత టైం ఇస్తాం మాట్లాడటానికి రమ్మని అంటున్నారు. కొంతమంది వాళ్ళల్లో వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్దామయ్యా, ఏదో మనకు తెలిసింది 4 ముక్కలు అడుగుదాము, ఏముందమని మనం తిట్టిన వాళ్ళు బూతులు తిట్టర్లే, వాళ్ళు మనం బూతులు తిట్టాము, మనం తిట్టినట్టు వాళ్ళు తిట్టరు, వాళ్ళకి జ్ఞానం అన్ని ఉండయి, మంచి వాళ్ళు బూతులు తిట్టరు. మనం అయితే చంద్రబాబు నాయుడు గారి భార్యను తిట్టాము, వాళ్ళ ఎమ్మెల్యేలు భార్యలను తిట్టాము, వీళ్ళందరినీ చెత్తనా కొడుకులు అన్నాం అని చాలా దుర్భాషలు ఆడారు. మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతాను, అంటే గతంలో సభ ఎలా జరిగింది, ఇప్పుడు సభ ఎలా జరుగుతుంది, అంటే మీరు చూసిన వేరియేషన్ ఏంటి? వేరియేషన్ ఏముంది, లాగడ సభలో వీళ్ళు మాట్లాడటము, వీళ్ళు బూతులు తిట్టుకోవటము, వాడెంత వీడెంత అనుకోవటము, ఎంత లెక్క లేకుండా మాట్లాడటము, ఎవరైనా బూతులు తిట్టాలంటే కొడాలి నాయన చేత బూతులు తిట్టము, నువ్వు తిట్టాలి వంశీ అంటే తిట్టము. ఎవరైతే బూతులు బాగా ఎక్కువ తిడతారో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు వారికి కావాల్సిన డబ్బులు కుంభకోణం చేస్తారా నాయన అని వంశీని కొడాలి నాని ప్రత్యేకంగా ఒక వర్గం కాబట్టి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వర్గం కాబట్టి కమ్మాసని వీళ్ళిద్దరు తిరిగితే కమ్మారులో తిరుగుబాటు వస్తుందని అనుకున్నాడు పిచ్చోడు. ఎప్పుడైతే మనిషి సహనంతో కోల్పోయి ఒక కులాన్ని తిట్టాడంటే ఆ కులం వాళ్ళు ఆడు మన కులమే కదా, ఏంటి ఈ గౌరవ భాగ్య రండి కొడుకులు ఇక్కడ ఉన్నారు అని వీళ్ళిద్దరి మీద వ్యతిరేకత రావడానికి కారణం ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని పెడతానే ఆ కమా అనే ఒక వర్గంలో ఒక్క ఓటు కూడా పోకుండా వేయటం జరిగింది. దానికి తోడు దయాదాక్ష్యం తక్కువ క్యాస్ట్లలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ ఉన్నారు. వాళ్ళలో కూడా మనిషిని బూతులు తిట్టుకోవటమైంది, ఆడవాళ్ళని ఇట్లా తిట్టమైంది అసెంబ్లీలో అసభ్యకరంగాని. ఆ ఆడవాళ్ళలో కూడా తిరుగుబాటు వచ్చి అంత 164 సీట్లు రావటానికి వీళ్ళు చేసిన అదృశ్యాల మూలానే అతను గెలవటానికి. నాకు తెలిసి గెలుపు ఓటములకు కూడా తేడా చెప్పమంటే నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గెలవటానికి ముఖ్య కారణం ఏమిటంటే ఇతను చేసిన అదృశ్యాలు కూడా కాదు, ఇతను ఎవరిని రానికుండా నేనే ముఖ్యమంత్రిని ఎప్పుడైనా మనకు 30 సంవత్సరాలు పరిపాలిస్తానే అహంకారం వలన ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఏంటి ఎట్లా అంటాడు, ప్రజలతో పని లేదంటాడు, నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అంటాడు అనేది ప్రజలకు బాగా వెళ్ళి ఎగస్ పార్టీకి ఓట్లు వేయటము ఆయన గెలవటానికి. చంద్రబాబు నాయుడు ఇతను పోలవరం పూర్తి చేసి సిమెంట్ రోడ్లు వేసి పోలవరం కట్టి అన్ని ప్రాధాన్యత స్కూళ్లు కానీ కాలేజీల్లో ప్రాధాన్యత అట్లాగే ఉంచినట్టయితే చంద్రబాబు నాయుడు వచ్చేవాడు కాదు. నాకు తెలిసి ఇతను అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయలే, ఎప్పుడు కూడా పోలవరం జోలికెళ్ళలా, రోడ్లు జోలికెళ్ళలా, మనుషులని పలకరెత్తము ఆప్యాయతగా ఎప్పటికప్పుడు ఏదైనా జరిగితే వెళ్ళటము ఏమీ లేదు. ఇవాళ వెళ్తున్నారు, ఆ రోజు వెళ్ళాల. అసలు ఈయన గెలవటానికి ఆయన చేసిన పనులే ముఖ్యంగా కారణమని నేను అభిప్రాయపడుతున్నాను, మీ అందరూ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.